సోదరులు అన్నట్టు రవి గారు నాకు అన్నట్టు ఏదైనా భగవంతుడు మీ అందరి ఆశీర్వాదం వల్ల నాకు ఆశపడటం లేదు. ఎవరికి ఏ హెల్ప్ కావాలన్నా ఇంకా చాలా ఏదన్నా మీరు నన్ను వెంటనే ఆ ట్రస్ట్కి ఫోన్ చేసి వాళ్ళు ఏమో చూసుకోవచ్చు. అవి ఏమవుతుంది ఎవరికి అందరికి పోయినా వాళ్ళు ఏమైనా సంవత్సరం లేదు ట్రస్ట్ వాళ్ళు ఐఎఫ్ఐ తీసుకోవచ్చు. ఇటువంటి ఆలోచన రావడం తీసుకోవాలంటే అది తర్వాత రెయిన్ కోట్స్ అన్నారు. రెయిన్ కోట్ అనేది ఎలా సీజన్ అయిపోయింది. అది సీజన్ అయిపోయినప్పుడు మీకు లిమిట్స్ నష్టం కావాలన్నారు. ప్లస్ సిపి గారు ప్రాబ్లం చేశారు. సిపి గారి ప్రాబ్లం అప్పటికప్పుడు 1 డే గ్యాప్ అంటే లిమిట్స్ చాలా మంది అప్పుకుంటారు. 600 500 400 దొరికేస్తారు. కానీ ఐఎస్ఓ మార్పు ఏదైతుందో ఆ లిమిట్ అది ఇవ్వాలి. అది హోల్సేల్గా తెచ్చుకున్నాం అంటే 1100 రూపాయలు మనకు 700 మినపడి నేను ఇస్తాను. ఆ మినపడి మారదు. అందులో ప్యాకేజ్ కానీ ఏమైనా మీరు ఏదైనా సేల్ చేసుకుంటే వాటిని సేల్ చేసుకుంటే ఫుడ్ చాలా బాగుంటున్నా చాలా బాగుంటుంది. 150 మంది వాళ్ళ ఫ్యామిలీ పెట్టుకున్నారు. ఆ రోజు భోజనం చెప్పారు చాలా బాగుంటుంది. కాబట్టి భోజనం అనేది 100% కాబట్టి అది ఇబ్బంది. ఏదైనా ఇబ్బంది అది రాసిందండి మన రిలేటివ్ విశాఖపట్నం ఎన్ని వ్యాపారం ఏమోననేది నాకు కూడా లెక్క లేదు. నాకు తెలియదు. నేను ఇప్పుడు ఒక 50 ఎలిమెంట్స్ ఆల్రెడీ తేవడం జరిగింది. ఇప్పుడు ఏం చేస్తానంటే మా ట్రస్ట్ ఆఫీస్లో ఎలిమెంట్స్ పెట్టేస్తాను. ఇంకా వాళ్ళు ఎవరికైనా ఏ కూడా ఒక నా దగ్గర ఉంటే దాన్ని కూడా డెవలప్ చేస్తూ అవన్నీ ఏ యూనిట్ ఏ ఇబ్బంది వచ్చినా ఎవరికి ఇబ్బంది వచ్చినా ఖచ్చితంగా దాన్ని హ్యాపీ చేయాలని ఆలోచన నేను ఉండడం జరిగింది. కానీ అప్పటి వరకు కూడా ఈ భోజనాలు కానీ అదే ప్రజలు పెట్టుకుని 500 కాకుండా నేను ఎందుకు వచ్చినా భోజనాలు ఇప్పుడు నాకు ఇష్టమైంది. అది అన్నదానం అందులో మనం కలిసి వనభోజనం అనేది అది అదృష్టం. అది అందరికీ రాదు. మరి నాకు వచ్చిందంటే నేను సంతోషపడుతున్నాను. కాబట్టి 500 1000 మంది అయినా ఆ రోజు హ్యాపీగా చేసుకోండి. నేను కూడా నాకు పర్మనెంట్ నేను ఇబ్బంది ఉండదు. అది వెజిటేరియన్ అయినా నాన్ వెజ్ అయినా ఎవరైనా ఇబ్బంది లేదు. ఎందుకంటే 80 కర్రీస్ వస్తాయి. 2 వేస్తాయి. ఏమి ఏదో పంచుకోవడం జరుగుతుంది. కాబట్టి నేనేంటంటే నాకు ఇందాక మన సోదరుడు ఎన్నో నా ఫ్రెండ్షిప్ ఉంది. మరి తను చెప్పినట్టు నేను ఎప్పుడు కూడా సరదాగా సరదాగా నేను చేస్తాను. మీరు నమ్మకుండా ఉండి నేను అందరికీ ఎన్నిసార్లు మీరు ఏది అడిగినా నేను కాదను. ఎందుకంటే నాకు ఇష్టంగా నేను చేస్తాను కాబట్టి. అలాగే కళాకారులు ఈ 2 వింగ్స్ కూడా నేను 2 కళలు చేస్తాను. మరి ఎందుకు మన భగవంతుడు కూడా అందుకే నేను మన బాబు హీరోగా చేయడం. మరి ఆ రోజు హెచ్ఆర్ఎస్సీ రిలీజ్ అయినప్పుడు 10 లక్షల రూపాయలు ఆల్రెడీ ఫస్ట్ టైం ప్రొజెక్షన్ నేను అనౌన్స్ చేశాను. బహుశా వచ్చే నెల అది విలేకరుల ఫండ్ కింద 10 లక్షల రూపాయలు అది రిలీజ్ అయిన సినిమా. కాబట్టి ఇక ఆ ఫండ్ ఏదైతే ఉందో ఇక ఎవరికి ఏ విధంగా అవసరం వచ్చినా అది మా దగ్గర